హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా స్టడీ. సో ఎస్టర్డే క్లాస్లో నేను 10 వరకు క్వశ్చన్స్ చెప్పాను అనమాట మీ క్లాస్లో. సో 11th వచ్చేసి మనకు మనుషుల నిర్మించే విద్య కావాలి, వీ వాంట్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అన్నది. సో మనకు ఆప్షన్స్ కన్నా చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మహాత్మా గాంధీ, సెకండ్ రవీంద్రనాథ్ ఠాగూర్, థర్డ్ వివేకానంద, ఫోర్త్ జిడ్డు కృష్ణమూర్తి. సో ఆన్సర్ వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ వివేకానంద గారు అనమాట. వీ వాంట్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అన్న పర్సన్ ఎవరైనా అడిగితే మనము వివేకానంద అనేసి ఆన్సర్ చేయాలి. 12th క్వశ్చన్ చూసుకోండి. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య అన్నది. ఆప్షన్స్ చూసుకోండి, వివేకానంద, అరవింద, గాంధీజీ, జాకిర్ హుస్సేన్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అరవింద. సో ఇది కరెక్ట్ అనమాట. 13th క్వశ్చన్ చూసుకోండి. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అన్నది. ఫస్ట్ ఆప్షన్ రూసో, సెకండ్ ప్రోబెల్, థర్డ్ జాన్ డ్యూయ్, ఫోర్త్ స్పెన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. జాన్ డ్యూయ్ అన్న వ్యక్తి మనకు సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అన్నది జాన్ డ్యూయ్ గారు అనమాట. 14th క్వశ్చన్ చూసుకోండి. ప్రపంచంలో మొట్టమొదటి వైద్యశాస్త్రం. ఫస్ట్ ఆప్షన్ అలోపతి, సెకండ్ హోమియోపతి, థర్డ్ ఆయుర్వేదం, ఫోర్త్ ఆక్యుపంక్చర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఆయుర్వేదం. అష్టాంగ యోగాన్ని ప్రవచించినది. ఫస్ట్ ఆప్షన్ పాణిని, సెకండ్ ధన్వంతరి, థర్డ్ పతంజలి, ఫోర్త్ కన్వుడు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, పతంజలి. అష్టాంగ యోగాన్ని ప్రవచించినది పతంజలి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకోండి. పతంజలి యోగా సూత్రాలతో సంబంధం లేనిది. ఫస్ట్ ఆప్షన్ యమము, సెకండ్ నియమ, థర్డ్ ధ్యానము, ఫోర్త్ వ్యాయామము. ఆన్సరు వ్యాయామము. 17 అపౌరుషేయాలు అని వీటిని అంటారు. ఫస్ట్ ఆప్షన్ పురాణాలు, సెకండ్ ఇతిహాసాలు, థర్డ్ వేదాలు, ఫోర్త్ ఆశ్రమాలు. సో అపౌరుషేయాలు అని వీటిని అంటారు. వేటిని వేదాలు అని అపౌరుషేయాలని అంటారనమాట. సో 18th క్వశ్చన్ 4 దశలుగా వర్గీకరించింది. ఫస్ట్ ఆప్షన్ బ్రహ్మచర్యము, సెకండ్ గృహస్థము, థర్డ్ వానప్రస్థము, ఫోర్త్ సన్యాసము. పై వాణిలో సరైనవి అని ఇచ్చాడనమాట. వేద విద్య జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. ఆప్షన్స్ చూసుకుంటే 1 మాత్రమే, సెకండ్ వచ్చేసి 1 మరియు 2, 1, 2, 3, 1, 2, 3, 4. సో ఈ 4 కూడా కరెక్ట్ అనమాట. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ 4 వేదకాలంలో విద్యను అభ్యసించే దశ. ఫస్ట్ ఆప్షన్ బ్రహ్మచర్యం, సెకండ్ గృహస్థము, థర్డ్ వానప్రస్థము, ఫోర్త్ సన్యాసము. వేదకాలంలో విద్యను అభ్యసించే దశ బ్రహ్మచర్యం. 20 ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ఇలా అంటారు. ఫస్ట్ ఆప్షన్ ఆశ్రమాలు, పురుషార్థాలు, పురాణాలు, కోర్కెలు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పురుషార్థాలు అని అంటారు. 21 అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించిన ఉపనిషత్తు. 1 కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. సో ఆన్సర్ వచ్చేసి తైత్తరీయోపనిషత్తు. 22 తొలి వేద కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది. పురుషులకు, స్త్రీలకు, అగ్రవర్ణాలకు, అందరికీ. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్, అందరికీ. తొలి వేద కాలంలో విద్య అందరికీ అందుబాటులో ఉండేది. 23 వేదకాల విదుషి మనులు కానివారు. ఫస్ట్ ఆప్షన్ గార్గి, సెకండ్ మైత్రేయి, థర్డ్ లోపాముద్ర, ఫోర్త్ భారతి. వేదకాల విదుషి మనులు కానివారు భారతి. ఆన్సర్ 4 కరెక్ట్. 24 నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు. నెహ్రూ, గాంధీజీ, రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్, గాంధీజీ. ఉపనిషత్తులోని ప్రధాన బోధనా పద్ధతి. ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి, ఉపన్యాస పద్ధతి, వివరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రయోగ పద్ధతి. ఉపనిషత్తులోని ప్రధాన బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. వేదకాలం నాటి నెక్స్ట్ చూసుకోండి, వేదకాలం నాటి భాష పాలి, ప్రాకృతం, హిందీ, సంస్కృతం. వేదకాలం నాటి భాష సంస్కృతం. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బుద్ధుడు జన్మించిన ప్రదేశం. ఫస్ట్ ఆప్షన్ లుంబిని, ఉజ్జయిని, కాశీ, సాంచి. ఫస్ట్ ఆప్షన్ లుంబిని. బౌద్ధ వాగ్నేయంలోని త్రిపీఠకములు వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక ఈ క్రింది భాషలో ఉన్నాయి. సంస్కృతము, పాలి, హిందీ, అరబిక్. పాలి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించినది. పాణిని, పతంజలి, బుద్ధుడు, మహావీరుడు. సో బుద్ధుడు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించినది బుద్ధుడు అనమాట. 13th క్వశ్చన్ చూసుకోండి. బౌద్ధ మతంలో మోక్షాన్ని ఇలా అంటారు. నిర్వాణము, జనము, ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మజ్ఞానము. నిర్వాణము ఈజ్ కరెక్ట్ ఆన్సర్.